హాయ్ అండి. నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలో బాగుందండి. సాధారణంగా కాలాలు మారినప్పుడల్లా వాతావరణం ప్రభావం మన శరీరంపై అలాగే మన చర్మంపై తప్పకుండా పడుతుంది. అది ఈ శీతాకాలంలో అయితే మరింత పడుతుంది. వేసవి కాలంలో అయితే చర్మం జిడ్డు జిడ్డుగా, వర్షాకాలంలో అయితే అటు ఇటుగా ఉంటుంది. కానీ శీతాకాలంలో అయితే మాత్రం స్కిన్ డ్రై అయిపోయి మరింత బాధిస్తుంది. స్కిన్ బాగుండాలని కొబ్బరి నూనె, క్రీమ్లు వాడుతుంటాం. గ్లిజరిన్ సోప్స్ అయినా, మిల్క్ బేస్డ్ సోప్స్ అయినా బయట కొన్నవైతే చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి స్నానం చేసిన కాసేపటికే స్కిన్ డ్రైగా అయిపోతుంది. ఎందుకంటే బయట సబ్బుల్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఎక్కువగా వాడబడతాయి కదా. ఇవన్నీ పడే కంటే ఇంట్లోనే కాలానికి తగినట్టు సబ్బులు చేసుకుని వాడుతుంటే బాగుంటుందని, నాకు ఒక విద్య వచ్చినట్టుగాను ఉంటుందని సోప్ మేకింగ్ నేర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ నుండి సీజన్కి తగినట్టు సోప్స్ చేసి వాడుతున్నాం. ఇదివరకే పపాయా సోప్స్ తయారు చేయడం చూపించాను. అలోవెరా సోప్ని వింటర్ సీజన్లో వాడితే బాగుంటుందని, అందుకే అలోవెరా సోప్స్ని చేసి మన ఛానల్లో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేశాను. ఈ అలోవెరా మన చర్మానికి, తల వెంట్రుకలకి ఎంత ప్రయోజనకరమో అందరికీ తెలిసిందే కదండి. అందుకే అలోవెరాని చర్మ సంరక్షణలో పవర్హౌస్గా పదార్థంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. అలోవెరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనికి తోడుగా నేను సబ్బుని మిల్క్ బేస్తో కలిపి చేశాను. అలోవెరా స్కిన్ స్మూత్గా చేస్తుంది, చర్మంపై మంటను తగ్గిస్తుంది. అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను, డార్క్ స్పాట్స్ని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలోవెరా యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది. ముఖంపై గీతల్ని, ముడతల్ని తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ని తొలగిస్తుంది. స్కిన్ని సన్బర్న్ నుండి రక్షిస్తుంది. ఇంకా ఈ సోప్లో వాడిన విటమిన్ ఈ ఆయిల్, గ్లిజరిన్ వల్ల మన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి నేను మొన్న అలోవెరా క్రీమ్ తయారు చేసిన వీడియోలో చెప్పాను కదా. అలోవెరా విటమిన్ ఈ ప్రయోజనాల గురించి ఇదివరకే వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆసక్తి ఉన్న వాళ్ళు చూసేయండి. ఇప్పుడైతే అలోవెరా సోప్స్ ఎలా చేయాలో చూసేయండి. వాణీలు అలోవెరా సోప్స్ అంటున్నారు, వైట్ కలర్లో ఉన్నాయంట అనుకుంటున్నారా? సాధారణంగా అయితే బయట కొనే అలోవెరా సోప్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అలోవెరా పైన పీల్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ అలోవెరా ముఖ్యంగా ప్రాసెస్ చేసిన అలోవెరా క్రిస్టల్ కలర్లోనే ఉంటుంది కదా. కానీ మార్కెట్లో అమ్మే సబ్బుల్లో గ్రీన్ కలర్ వేస్తారు కాబట్టి ఆ రంగుల్లో ఉంటాయి. మన సబ్బుల్లో ఎటువంటి కలర్ ఉండదు కాబట్టి ఇవి తెల్లగానే ఉంటాయి. సరే, మరి అలోవెరా సోప్స్కి కావాల్సినవి అలోవెరా. ఇది ప్రాసెస్ చేసిన అలోవెరా అండి. ఇదిగో మిల్క్ సోప్ బేస్. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా సిటీస్లో అయితే బ్యూటీ పార్లర్లో కూడా అమ్ముతారట. ఈరోజు 6 సబ్బులు చేయడం కోసం ఒక అర కేజీ బేస్ తీసుకుంటున్నాను. ఈ సోప్స్లో వేయడానికి విటమిన్ ఈ ఆయిల్ కూడా కావాలి. శీతాకాలంలో ఏ రకమైన సబ్బుల్లో అయినా గ్లిజరిన్ వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో లేదా ఆన్లైన్లోనైనా ఉంటాయి. సోప్స్ అంటే మంచి స్మెల్ రావాలి కదా. దానికోసం వీటికి బాగుంటుందని ఇంట్లో జాస్మిన్ అరోమా ఆయిల్ ఉంటే అది వేస్తున్నాను. ఇప్పుడు మనం సోప్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అన్నమాట. ముందుగా సోప్ బేస్ని చాకుతో ముక్కలుగా చేసుకోవాలి, లేదా ఇలా పీల్ చేసుకోవచ్చు. బేసు త్వరగా మెల్ట్ అవుతుందని నేను ఇలా పీలర్తో పీల్ చేసేస్తాను. ఇదిగో అర కేజీ మిల్క్ బేసు ఇలా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. స్టవ్పై ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో ఇదిగో ఇంకొక చిన్న గిన్నెని పెట్టుకోవాలి. దీనిని డబుల్ బాయిల్ పద్ధతి అంటాం. అది వేడెక్కుతుంటాయి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లో 6 సబ్బులకి 3 స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేస్తే సబ్బు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కట్ చేసి ఆ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శీతాకాలం స్పెషల్గా ఒక స్పూన్ గ్లిజరిన్ వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడిక గిన్నెలో నీరు మరిగి పైన గిన్నె వేడెక్కిందిగా. ఇప్పుడు అందులో పీల్ చేసి పెట్టుకున్న బేస్ని నెమ్మదిగా గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బేస్ కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బేస్ 3 వంతులు కరిగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న అలోవెరా పేస్ట్ని వేసుకుని బేస్లో మొత్తం ఇవన్నీ కలిసేలా తిప్పుతూనే ఉండాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ మంటని ఆపేసి మనకిష్టమైన అరోమాని ఒక సోప్కి 3-4 డ్రాప్స్ని చొప్పున వేసుకుని అరోమా బాగా కలిసేలాగా
మళ్ళీ ఒకసారి కలుపుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఇదిగో ఈ సిలికాన్ సోప్ మౌల్డ్లో వేసుకోవాలి. మౌల్డ్ లేకపోయినా ఏమీ పర్వాలేదండి. స్టీల్ గిన్నెల్లో కానీ ఐస్ క్రీమ్ కప్స్లో కానీ కాస్త కొబ్బరి నూనె రాసుకుని లిక్విడ్ని వేసుకోవాలి. వీటిని ఇలా ఈ నైట్ అంతా ఉంచేస్తే సోప్స్ బాగా గట్టిపడతాయి. నైట్కి దీనిపై పలిచిన బట్ట వేసేస్తే డస్ట్ పడదు. సోప్స్పై ఇలా బబుల్స్ రాకుండా ఉండడానికి సబ్బులపై స్ప్రే చేయడానికి మార్కెట్లో ఒక ఆల్కహాలిక్ స్ప్రే ఉంటుంది. ఈ సోప్స్ ఇంట్లో వాడుకోవడానికే కాబట్టి అటువంటివి ఏమీ అవసరం లేదు. నిన్న చేసిన సోప్స్ ఇవిగో చూసారా? ఈ సోప్స్ చక్కగా ఎలా తయారయ్యాయో. ఇప్పుడు వీటిని మౌల్డ్ ఇలా అంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇదిగో చూడండి, సబ్బు గట్టిగా మంచి వాసనతో భలే ఉంటాయి. ఈ సబ్బుల్లో నురగ కోసం ఎలాంటి కెమికల్స్ వేయం. ప్లస్ వీటిలో శీతాకాలమని గ్లిజరిన్ కూడా వేస్తాం. కాబట్టి ఇవి బయట కొని సబ్బులు వచ్చినంత నురగైతే రాదండి. కానీ బయట సబ్బుల కన్నా చర్మం మాత్రం సురక్షితంగా ఉంటుంది. చర్మానికి ఎలాంటి హాని చేయవు. ఇక ఇప్పుడు చేసిన సోప్స్ని స్టోర్ చేసుకోవాలి కదా. అది ఎలా చేయాలంటే ఇది వ్రాప్ పేపర్. ఇది స్టేషనరీలో సూపర్ మార్కెట్లో ఉంటుంది. దీన్ని ఒక రోల్ కొంటే చాలా రోజులు వస్తుంది. దీనిలో సోప్ పెట్టి ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇలా వ్రాప్ పేపర్లో ప్యాక్ చేసుకున్న సబ్బు తడి తగలకుండా ఉంటే 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి, బయట పెట్టేసుకోవచ్చు. ఆసక్తి, తీరిక, ఓపిక ఉన్నవాళ్ళు కాస్త ఖర్చు పెట్టి ఒకసారి ట్రై చేశారనుకోండి. సబ్బులు చేస్తున్నప్పుడు సరదాగాను, వాడుతున్నప్పుడు స్కిన్ ఆరోగ్యంగా, మన ఇంట్లోకి అవసరమైనవి మనకు నచ్చినవి మనమే తయారు చేసుకున్నామనే ఫీలింగ్ హ్యాపీగాను ఉంటుంది కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మన ఛానల్ ఫ్యామిలీ ఎవరైనా హోమ్ మేడ్ సోప్స్ తయారు చేస్తుంటే కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే.